వైల్డ్ ఎంట్రీస్ అయితే బాగానే ఉన్నాయండి. హరితేజ అయితే కొంచెం టాప్ 5 వరకు రావచ్చు, చాలా బాగా ఆడుతుంది. అంటే గంగవ్వ గారు వచ్చారండి. గంగవ్వ గారు వచ్చారు కానీ ఆవిడైతే కొంచెం అయితే ఆడలేరు కదండి. నిన్న అవినాష్ వచ్చి కామెడీ చేశాడు కదా. అవినాష్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందండి. ఆదిత్య ఎలిమినేషన్ ఎలా ఉంది? ఫెయిరేనండి. ఆయన కొంచెం ఆడొచ్చు కానీ ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు. పెద్ద ఆయన కాబట్టి చిన్న వాళ్ళకి గౌరవిస్తున్నారు. ఆయన గంగవ్వ ఎలా అనిపించింది? ఆ ఎంట్రీ ఇవ్వడం, గేమ్ గెలవడం ఎట్లా అనిపించింది? గంగవ్వ వచ్చారు కానీ ఆవిడ మంచి ఆవిడే కానండి, కొంచెం ఏదో తీసుకొచ్చారు ఆడరు కాబట్టి కొంచెం ఆవిడైతే ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు. అవినాష్ వచ్చారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందండి. మణికంఠ సింపతి చూపిస్తున్నాం కదమ్మా, సింపతిగా గేమ్ ఆడుతున్నాడు. మణికంఠ అయితే ఉండొచ్చండి. ఆయన సింపతి కూడా కాదు, ఏంటంటే ఆయన మాటలు అవి చూస్తుంటే ప్రేక్షకులు కూడా జాలిగా చూస్తున్నారు. సింపతి ఓట్స్ అయితే కాదులేండి, పాపం ఆయన ఫీల్ అవుతుంటే ప్రేక్షకులు కూడా కొంచెం లోన్లీగా అయిపోయి వాళ్ళకి ఆయనకి ఓటింగ్ పడుతున్నట్టు ఉందండి నాకైతే. ముందు కూడా అలాగే ఉండబోతుంది మరి. అంత ముందైతే ఆడతారేమోనండి, మణికంఠ గారు అయితే ఆడతారేమో. గౌతమ్ లాస్ట్ టైం విన్నర్ కాలేదు. ఈసారి కూడా తింటా ఉంటాడంటావా, ఆడొచ్చు అంటావా గేమ్? పర్వాలేదండి, ఆడతారేమో. యష్మి సోనియాలో అయిపోతుందని వాళ్ళైతే నిఖిల్ అండ్ యష్మి అండి, వాళ్ళిద్దరు గేమ్స్ పరంగా అయితే చాలా బాగా. అంటే యష్మిని రాగానే హరితేజ ట్రోల్ చేసింది కదా. హరితేజ నామినేట్ చేసింది. నామినేట్ చేశారంటే కొంచెం ఆవిడ బయట 5 వీక్స్ చూశారు కాబట్టి కొంచెం ఆవిడలో నచ్చిన క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటికి నామినేట్ చేయొచ్చండి. ఆవిడ సోనియాని యష్మి రిప్లేస్ చేస్తున్నారు, మీరేమంటారు? సోనియా లెక్కనే తయారవుతుంది యష్మి. అలా కాదండి, తిన అయితే గేమ్స్ ఆడుతుంది. సోనియా అయితే గేమ్స్ ఏమి కొంచెం ఆడలేదండి. ఆవిడ గేమ్స్ పరంగా అయితే బాగా ఆడుతుంది. పాత వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఎలిమినేట్ చేయడం, హరితేజ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ. ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు, వాళ్ళ తప్పులు తెలుసు, స్టేజ్ మీద చెప్పారు, అక్కడికి వెళ్ళి నామినేట్ చేశారు. పృథ్వీ మళ్ళీ వాదిస్తున్నాడు, మీరు గంట చూసి ఎలా డిసైడ్ చేస్తారు అనేది చాలా రాంగ్. వాళ్ళకి గంట చూసి నీ ఆట కనిపెట్టలేదు, వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. వాళ్ళకి ఇన్విటేషన్ ఫస్ట్ నుంచి ఉండే ఉంటది, చూడకపోతే అవన్నీ తెలుసుకోలేరు కదా. వాళ్ళ ఎవరెవరు హరితేజ రాగానే అవునవును రాగానే నీకెవరు కాంపిటేటర్ అనుకుంటున్నావు అని అడిగాడు నాగార్జున గారు. అడిగినప్పుడు నాకు యష్మితోనే గట్టిగా పడేటట్టు ఉంది సార్ అంటే, అవునా సరే అయితే చూద్దాం ఎవరెవరికి బాగా పడుతుందో అక్కడికి వెళ్ళి మాకు నిరూపించు అన్నాడు. అలాగే సార్ అంది. లోపలికి వచ్చింది. లోపలికి రావడమే ఏమైనా యాంకర్కి ఉండవలసిన క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అంటే హరితేజకు ఉన్నాయి. హరితేజ రాగానే మొత్తం అందరినీ కూడా పాయింట్ అవుట్ చేసి పదే కామెడీ కన్వర్జేషన్ జరిగింది. అక్కడ సో ఎవరక్క ఎవరు నీకు అక్క గారెవరు అలా ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఇప్పుడు కనబడలా. ఇప్పుడు మన విష్ణుప్రియ ఉంది యాంకరే, నేను కాదంట్లా. ఆ యాంకరే ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికే అర్థం కావట్లా. బేరం అంటుంది, ఎవరు వచ్చినా బేరం అలా కాదు కదా. యాంకర్ ఉన్న వాళ్ళకి క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీస్ ఉన్న వాళ్ళని యాంకర్గా గుర్తిస్తారు. మరి వాళ్ళకి ఎలా ఇచ్చారో వాళ్ళకి గీత వదిలేస్తారు. నెక్స్ట్ హైపే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా వైల్డే. మామూలుగా అసలు సాఫ్ట్ అనేది ఉండదు. నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ గేమ్ ఆడే కార్నర్ చేసే పాయింట్లు కూడా చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు బయట చాలా ప్రిపేర్డ్గా చూసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు రాయల్స్ ఓజీ 2 టీముల కింద ఉన్నాయి కాబట్టి ఈ రాయల్స్ని ఎదుర్కోవడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. చాలా క్రిటికల్గా మారిపోతుంది గేమ్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకుంటే బోల్ టాపిక్లు దొరుకుతాయి. నాకు అనిపించింది చేస్తానంటుంది యష్మి. నీకు అనిపించినట్టు అలా ఏం రాలేదు. నేను బయటకు తోసేస్తాకు వచ్చారు కాబట్టి నువ్వు నీకు అనిపించినట్టు ఆడితే నువ్వు అక్కడ ఇంట్లో ఉండవు, బయటకు వచ్చేస్తావు. నేను చాలా సార్లు నా మణికంఠ మాదిరి తిట్టుకుపోయా, చాలా మంది తిట్టురు, నీకేం తెలుసు పువ్వు అది కామలు చేస్తున్నా. కానీ చెప్తా గంగ వచ్చి రాగానే నా మణికంఠ కసలకి వచ్చింది. నీ పిల్లలు కావాలి బిగ్ బాస్ కావాలంటే లేదా వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటా అంటే ఇంకోసారి వేసిన ఉంటా బిడ్డ నేను నామినేషన్ ఇస్తాను అన్నాడు. అంటే మేము అదే చెప్పాలనుకున్నాం. నేను చెప్తే నాగార్జున చెప్తుంటే వినలేడు. ఎవరు చెప్పాడు అరే వేరే చెప్తామని పోతుంటే కూడా భయపడమాట. అరే వాడు సైకోడరా బాబు అని చెప్తాడు, మళ్ళీ నామినేట్ చేస్తాను ఉద్దేశం ఎవరు చెప్పలేదు. కానీ నిన్న గంగ వచ్చి కరసలు పాయింట్ పండించింది. కరసలు ఇంకోసారి వేసిన బిడ్డ నేను బయటకు పంపిస్తాను, నేను నామినేట్ చేస్తాను అంటే
ఏడో మాట ఇచ్చాడు, మా బిగ్ బాస్ మాట ఇచ్చాడు. ఏమన్నా మనకంటే కొత్త టీం వచ్చాక మారాడేమన్నా కొద్దిగా మారాడు అంతే. తను కొద్దిగా అంటే నమ్మకం వచ్చింది. ముక్క అవినేష్ అందరూ రాగానే కొద్దిగా వీళ్ళతో హ్యాపీగా ఉండొచ్చురా, వీళ్ళకి నా గురించి తెలుసు కాబట్టి వీళ్ళతో నేను కొద్దిగా హ్యాపీ ఉండొచ్చు, కొద్దిగా ఎనర్జెటిక్ గా ఫామ్ అయ్యాడు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకు. కొత్త కంటెస్టెంట్లు వచ్చినప్పుడు హైలైట్ అనిపించింది. ఇంకొకటి నాకు శోభా సెట్ వచ్చింటే బాగుండేది, యష్మికి సరైన మొగుడు వచ్చింది అనుకున్నా. కానీ యష్మికి సరైన ఇక వచ్చిందిలే, ఇంకా ఆమె సరైన దాటు గీటు ఏమంటారు ఆమె పేరు మర్చిపోయిన హరితేజ ఆమె వచ్చింది, గట్టిగానే ఇచ్చేసింది. కొంచెం నామినేషన్ ప్రోమో చూస్తుంటే గట్టిగా ఇచ్చింది. లైవ్లో చూసినప్పుడు నువ్వు నామినేషన్లో ఎవరిని సేవ్ చేద్దామని ప్రతిసారి ఒక్క చిన్న విషయానికి ఇంత ప్రతి నామినేషన్లో పెడతా అని చెప్తున్నావు. ఎవరిని సేవ్ చేయడానికి నువ్వు వాడికి ప్రతిసారి నామినేషన్లో చేస్తున్నావు. మనకంటే సేవ్ నామినేషన్ పెడతా అని చెప్పింది కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. యష్మి నోట్లాగా లోడ మాట్లాడతాయి కదా, ఇట్లా చేస్తా ఇప్పుడు చెయ్యి, మేము చూస్తాం అంతే. సో మాటలో మాట మనకంట టైటిల్ విన్నర్ అక్కడ బందిగా చెప్తున్నా. నిన్న నైనికకైనా చెప్పేసిన, నైనిక ఏదో మాట్లాడింది, నాకు కిందికి వెళ్ళి పెట్టాను, గట్టిగానే మాట్లాడాను. నైనిక అక్క మనకంట టైటిల్ విన్నర్, ఆయననే జెన్యున్ ఉన్నారు, మీరు అందరు ఫేక్ అంతే. గంగవాడ 4th సీజన్లో వచ్చింది. గంగవాడ మధ్యలో మళ్ళీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అనుకుంటారా మీరు? హిందీ బిగ్ బాస్ చూసారంటే పాత వాళ్ళు కూడా వచ్చారు, కానీ మెయిన్ ఎవరున్నారో వాళ్ళే లాస్ట్ వరకు కంటిన్యూగా ఉంటారండి. నాకు తెలిసింది ముఖ్యమైన నాగార్జున అంటే సార్ అమ్మాయి కూడా బాగుంటుంది అని అంటాడు. చాలా కామెడీ అయినా ముఖ్యమైన, చాలా కాంబినేషన్. లోపలికి ఎంట్రీ అనే గంగవతో ఒక గేమ్ ఆడినా అసలు నేను ఊహించలేదు నిజంగా. ముఖ్యమైన గంగవ అంత కాంబినేషన్ మన కోర్లో కూడా చాలా బాగా అనిపించింది. సో నిజంగా ఏంటంటే ఒక గంగవ ఉంది మాట్లాడుతున్నా, చాలా మీడియాలు చెప్పిన నేను గంగవ తను రావాలి, తను రావడం వల్ల బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుంది అది చెప్పిన. చాలా కామెంట్లు ఏమన్నా అంటే తను ఏమన్నా గేమ్ ఆడుతా, తను గేమ్ ఆడడం వచ్చా, అక్కడ స్ట్రాటజీ అర్థం అవుతుందా అది అన్నారు. కానీ నిన్న రాగానే బిగ్ బాస్ రాగానే ఒక గేమ్ ఆడినా, ఒక 60 సంవత్సరాలు ఉన్న ఆమె 28-26 సంవత్సరాలు ఉన్న విష్ణుప్రియతో మన సీతతో పోరాడుతుంటే వా అనే ఫీలింగ్ కలిగింది. అంటే అప్పటికి ఏమంటున్నా, ఒక బర్గర్ పిజ్జా తినే వాళ్ళకన్నా ఒక ఏమంటారు కారం తినే వాళ్ళు ఎట్టుంటారో అట్లా మన ఊరు వాసన వచ్చింది నాకైతే. నాకైతే 100% గంగవ్వ ఇట్లా ఇదే రకం గేమ్ ఆడితే మాత్రం 100% టాప్ 5 ఈజీ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే. రోహిణి ఎట్లా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్? రోహిణి లేకపోతే నాకు మొగాడ ఎక్కడ ఉన్నావు పైకి రా అన్న డైలాగు ఓరి నీ అమ్మ. ఆమె నిజంగా రోహిణి కానీ ముఖ్యమైన కానీ మన టేస్ట్ కానీ వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ అయితే మామూలు ఉండదు అన్న. ఇప్పటి నుంచి అయితే బిగ్ బాస్ చాలా బాగుండబోతుంది. నాకు చాలా మంది కూడా అంటారు ఇప్పటి నుంచి బిగ్ బాస్ చూడాలరా అనే ఫీలింగ్. కొత్త కంటెస్టెంట్ దింపొచ్చు కదా, ఇండస్ట్రీ చాలా మంది ఫన్ చేసే ఉన్నారు, పాత వాళ్ళు ఎందుకు దింపాలా? చూడన్న బిగ్ బాస్ టైటిల్ ఏదన్నా నేను అన్నాను కదన్నా, ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ ఒక్కసారి కమిటీ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. సో ఎప్పుడైతే శేఖర్ బాస్ వెళ్ళిపోయిండో ఎంటర్టైన్మెంట్ లేదు అక్కడ. సో మనకు కొత్త తీసుకొచ్చారు అనుకో, ఆడు ఎట్టుంటాడో తెలియదు, మన మైండ్ సెట్ తెలియదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో తెలియదు. వాళ్ళు వీళ్ళు ప్రజలు కనెక్ట్ అయ్యి ఉన్నారు. నువ్వు అన్నాను కాదా ముఖ్యమైన చాలా కనెక్ట్ అయ్యాను. ఫ్యాన్ బేస్ కూడా ఉంది, ఓటింగ్ పడుతుంది. హరితేజ మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఓటింగ్ పడుతుంది. గంగా మంచి ఫ్యాన్ బేస్ ఓటింగ్ పడుతుంది. కాబట్టి వీళ్ళు నేస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అట్ సేమ్ టైం ఓటింగ్ పడుతుంది, ఫ్యాన్ బేస్ ఉంది. సో 100% బిగ్ బాస్ లేదు అన్న ఉద్దేశంతో నేను తెచ్చిన